హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ ప్యాన్ కేక్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు కేక్ అడిగినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ కేక్ని తయారు చేసి ఇవ్వచ్చు. చూడండి ఈ కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, ఎంత ఫ్లఫీగా ఉందో కదా. సో లేట్ చేయకుండా ఈ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగును తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి, లేదా మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా విస్కర్తో బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉండలేకుండా చక్కెరతో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మీకు ఈ ప్యాన్ కేక్స్ ఎక్కువ స్వీట్గా కావాలంటే కనుక 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ను తీసుకోవచ్చు. ఇలా విస్కర్తో లేదా మిక్సీలో అయినా కానీ గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా చేయడం కోసం గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ మనం చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఓన్లీ వెనిలా ఫ్లేవర్ చేసుకోవాలంటే కోకో పౌడర్ను స్కిప్ చేయొచ్చు, లేదా చాక్లెట్ ప్యాన్ కేక్ చేసుకోవాలంటే కోకో పౌడర్కి బదులుగా చాక్లెట్ పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు వరకు పాలను తీసుకోవాలి. పాలను మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా కలుపుకుంటూ తీసుకోవాలి. ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వచ్చు. ఇలా అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిన తర్వాత ఒక గరిటె బ్యాటర్ను తీసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి. ఈ బ్యాటర్ను దోశలాగా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా వేసిన తర్వాత పైనుండి ఒక మూత పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అలా అయితేనే చక్కగా బేక్ అవుతుంది. ఇలా ఒక సైడు కాలిన తర్వాత అంటే పైనుంచి మనకు మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా బేక్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా బేక్ అవ్వాలి. ఇలాగే మిగతా బ్యాటర్ను కూడా మనకు కావాల్సిన ప్యాన్ కేక్స్ని చేసుకోవాలి. ప్యాన్ కేక్స్ వేసుకునేటప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో బ్యాటర్ను తీసుకుంటే అన్ని ప్యాన్ కేక్స్ కూడా ఒకే సైజులో వస్తాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని తీసుకోవాలి. ఇలాగే మనకు కావాల్సిన ప్యాన్ కేక్స్ని చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ అయితే చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చాయి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు క్వాంటిటీకి ఇక్కడ నేను తీసుకున్న సైజులో అయితే 8 వరకు ప్యాన్ కేక్స్ వచ్చాయి. నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ప్యాన్ కేక్. ఈ ప్యాన్ కేక్స్ని కావాలంటే పైనుండి కొద్దిగా చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.